వెల్కమ్ టు V3 న్యూస్. నేను ప్రియాంక. ముందుగా హెడ్లైన్స్. ప్రారంభమైన తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్. కాలినడకన తిరుమల చేరుకున్న రాహుల్ గాంధీ. ప్రత్యేక ఆశీర్వచనాలు అందించిన పూజారులు. ఐసిఐసిఐ బ్యాంక్ సీఈఓ చందా కొచూర్ అరెస్టుకు రంగం సిద్ధం. రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అమర జవాన్లకు సంతాపం తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కేసీఆర్ సభను ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు సంతాపం తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. అమరులైన ఒక్కో జవాన్ కుటుంబానికి 25 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నివాళి అనంతరం జీఎస్టీ చట్టానికి తీసుకువచ్చిన సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. రైతు రుణమాఫీకి 6,000 కోట్లు, మిషన్ కాకతీయకి 22,500 కోట్లు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కోసం 1,450 కోట్లు కేటాయించనున్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాసు బ్రహ్మానందరెడ్డి, రోసయ్యలు ముఖ్యమంత్రులుగా ఉండి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వీరి తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అన్ని విధాలుగా వెనుకబడిందని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నామని చెప్పారు. అన్ని రంగాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నామని చెప్పారు. 2018-19లో తలసరి ఆదాయం 2.6 లక్షలకు చేరుకుందని చెప్పారు. పదకొండున్నర గంటలకు ప్రత్యేక విమానంలో రేణుగుంటకు రోడ్డు మార్గంలో అలిపిరి గేటు వద్దకు రాహుల్ రాక సందర్భంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శ్రీవారి దర్శనార్థం కాలినడక ప్రారంభమైంది. తిరుపతిలో ఈ రోజు సాయంత్రం జరగనున్న ప్రత్యేక హోదా భరోసా యాత్రలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో 11:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరనున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో అలిపిరి గేటు వద్దకు చేరుకుని మెట్ల మార్గంలో స్వామి దర్శనానికి బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆయన శ్రీవారిని దర్శించుకుంటారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు విమానాశ్రయం వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. పుల్వామా ఘటన తర్వాత దేశంలో వివిధ ప్రాంతాల్లో విద్య అభ్యసిస్తున్న కాశ్మీరీ విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయి. వారిని బహిష్కరించాలని పలు రాష్ట్రాల్లో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాశ్మీరీ విద్యార్థులపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేయాలంటూ దాఖలైన ఒక పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం సహా 11 రాష్ట్రాలకు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. కాశ్మీరీలతో పాటు ఇతర మైనారిటీలపై జరిగిన దాడులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని 11 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో సహా ఢిల్లీ పోలీస్ చీఫ్కు సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. తారిక్ అదీబ్ అనే పిటిషనర్ తరపున సుప్రీం సీనియర్ న్యాయవాది ఈ పిటిషన్ వేశారు. విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశం కావడంతో పిటిషన్ను వెంటనే విచారించాలని వారు కోరారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎల్ఎన్ రావ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పిటిషన్ను విచారించింది. పుల్వామా ఘటన తర్వాత దేశంలోని వివిధ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న కాశ్మీరీ విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ దాడులకు అడ్డుకట్ట వేసే విధంగా అధికారులను ఆదేశించాలని పిటిషన్లో కోరారు. మీడియాలో వచ్చిన డజన్ల కొద్ది రిపోర్టులను పిటిషన్కు జత చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న కాశ్మీరీ విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. కాశ్మీరీలను, వారి వస్తువులను బహిష్కరించాలంటూ మేఘాలయ గవర్నర్ తదగదా రాయ్ చేసిన వ్యాఖ్యలను కూడా ఉటంకించారు. వేటు బ్యాంకింగ్ రంగానికి ఓ విధమైన చరిష్మా, ఆకర్షణ క్రియేట్ చేసి శక్తివంతమైన మహిళగా ఆర్థిక రంగంలో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచూర్ను కష్టాలు వెంటాడుతున్నాయి. దేశీయ రిటైల్ బ్యాంకింగ్ రంగం రూపురేఖలే మార్చిన ఘనత సొంతం చేసుకున్న ఆమె మెడకు వీడియోకాన్ ఉచ్చులా మారింది.
ఈ కుంభకోణంకు సంబంధించి చందా కొచ్చూర్తో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చూర్, వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్పై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. 2008 నుంచి 2013 మధ్య వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ దూత్ కంపెనీలు, చందా కొచ్చూర్ భర్త దీపక్ కొచ్చూర్ కంపెనీల మధ్య పలు ఆర్థిక లావాదేవీలు, యాజమాన్య బదలాయింపులు జరిగినట్టు మార్చ్ 2018లో వెలుగు చూసింది. 2009, 2011 మధ్య కాలంలో 6 రుణాలుగా వీడియోకాన్ గ్రూప్ 1875 కోట్లు పొందినట్లు గుర్తించారు. వీడియోకాన్ కు ఎస్బీఐ నేతృత్వంలోని 20 బ్యాంకుల కన్సార్టియం 40 కోట్లు రుణం మంజూరు చేయగా అందులో 3250 కోట్లు ఐసిఐసిఐ బ్యాంక్ ఇచ్చింది. ఈ సమయంలో ఐసిఐసిఐ బ్యాంక్ ఎండీ, సీఈఓగా ఉన్న చందా కొచ్చూర్ పాత్రపై సందేహాలు మొదలయ్యాయి. ముడుపులు ఆరోపణలు రావడంతో కొచ్చూర్ అక్టోబర్లో తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం 1730 కోట్ల మేర మోసం చేశారని ఆరోపిస్తూ చందా కొచ్చూర్, దీపక్ కొచ్చూర్, వేణుగోపాల్ దూత్, న్యూ పవర్ రెవెన్యూబుల్స్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ సంస్థలపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రుణపడి ఉంటానని తెలిపారు. గ్రామ పంచాయతీలను అందంగా తీర్చిదిద్దాలని ఎర్రబెల్లి ఆకాంక్షించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టంతో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారతారని ఆశాభావం వ్యక్తం చేశారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో 25 ఏళ్ల ఎమ్మెల్యేగా పనిచేశానని, ఎన్నడూ ఇంత సంతోషం కలగలేదని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. అప్పట్లో ఎన్టీఆర్ తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పినప్పటికీ కొన్ని శక్తులు అడ్డుకున్నాయని తెలిపారు. చంద్రబాబు కూడా ఈ విషయంలో తనను మోసం చేశారన్నారు. కాగా పంచాయతీరాజ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎర్రబెల్లికి మంత్రి మల్లారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, రాజయ్య, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్, అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, మాగంటి గోపీనాథ్, కాచెర్ల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి, గుండు సుధారాణి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంట్ అనుబంధ భవనంలో భేటీ హాజరు కానున్న చంద్రబాబు, కేజ్రీవాల్ ఎన్డీఏను ఎదుర్కోవడంపై చర్చ. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ఏకమైన బీజేపీ ఏతర పక్షాలు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఈ నెల 27న ఢిల్లీలో సమావేశం కానున్నాయి. కనీస ఉమ్మడి కార్యక్రమం ఆధారంగా లోక్సభ ఎన్నికల బరిలో దిగాలని భావిస్తున్న మిత్రపక్షాలు దీనిపై మరింత లోతుగా చర్చించుకుంటున్నాయి. అలాగే ఉమ్మడి కార్యక్రమం ముసాయిదా రూపకల్పన బాధ్యతను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి అప్పజెప్పాయి. 27న పార్లమెంట్ అనుబంధ భవనంలో నిర్వహించనున్న ఈ సమావేశానికి రాహుల్ గాంధీ సహా ఏపీ సీఎం చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర మాజీ మంత్రులు ఫారూక్ అబ్దుల్లా, శరద్ పవార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆర్ఎల్డీ, ఆర్జేడీ, ముస్లిం లీగ్, వామపక్షాల పార్టీలు నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ముందస్తు కూటమితోనే ఎన్నికలకు వెళ్లాలని ఇటీవల శరద్ పవార్ నివాసంలో జరిగిన సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అలాగే పుల్వామా ఉగ్రదాడి విషయంలో కేంద్ర వైఫల్యాన్ని ఎలా ఎండగట్టాలనే విషయాన్ని కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. నగరంలో సాధారణం కంటే పగటి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు అధికంగా నమోదవుతుండటంతో వాతావరణం వేడెక్కుతోంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 మధ్య వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంది. గురువారం గరిష్టంగా 34.6, కనిష్టంగా 21.2 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారం రోజుల పాటు ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని బేగంపేట వాతావరణం శాఖ అధికారులు తెలిపారు. ఎండలు పెరగడంలో ఇళ్లలో ఫ్యాన్లు, ఏసీలు 24 గంటలు వాడేస్తున్నారు. ప్రధానంగా దక్షిణ దిశ నుంచి గాలులు వీస్తుండటంతో పొడి వాతావరణం నెలకొని గాలిలో తేమ శాతం తగ్గుతోంది. పగటి ఉష్ణోగ్రతలు 32 నుంచి 35 డిగ్రీలుగా నమోదవుతుండటంతో ఇళ్లలో ఫ్యాన్లు లేకుండా ఉండలేని పరిస్థితులు నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలతో పాటు 4 రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకు పెరగడంతో వేడి గాలుల తీవ్రత పెరుగుతోంది. మార్చి మొదటి వారంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు చెబుతున్నారు.
సీఎం కేసీఆర్ నాకు దేవుడితో సమానమని రవాణా, రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఊపిరి ఉన్నంత వరకు కేసీఆర్ వెంటే ఉంటానని, ఆయన మాటే శిరోధార్యంగా భావిస్తున్నానన్నారు. కాగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ప్రశాంత్ రెడ్డికి ఎంపీ కవితకు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఒక ఫైల్ తీసుకొచ్చి ఇది నిజామాబాద్ హౌసింగ్ కి సంబంధించిన ఫైల్ అన్నారు. దీంతో ఆ జిల్లాకే చెందిన మంత్రి వేముల నవ్వుతూ మా ఎంపీ కవితమ్మ సంతకం పెట్టమంటే పెడతా అన్నారు. అక్కడే ఉన్న ఎంపీ కవిత కూడా చిరునవ్వుతో పెట్టండన్నా ఏముంది అన్నారు. దీంతో మంత్రి ఆ ఫైల్ పై సంతకం చేశారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థత్వం కోసం ఏఐసీసీకి దరఖాస్తు చేశానని, తన అభ్యర్థత్వం స్క్రీనింగ్ కమిటీ పరిశీలనలో ఉందన్నారు. జిల్లాలో అన్ని వర్గాల వారితో సత్సంబంధాలు ఉన్న దృష్ట్యా తన గెలుపునకు సహకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ తాను అందరివాడినని, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలనే కృతనిశ్చయంతో ప్రతి కాంగ్రెస్ వాది ఉన్నారని, ఈ దశలో ఖమ్మం ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి విజయం తథ్యమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, సిపిఐలతో కూడిన మహాకూటమి తిరిగి కలిసి పనిచేసే అవకాశాలున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానానిదే అంతిమ నిర్ణయం అన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాల్సి ఉంటుందని, ఎవరికి ఎంపీ టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో యువజన కాంగ్రెస్ నాయకుడు రామిశెట్టి మహోన్నాయుడు, సొసైటీ డైరెక్టర్ గోవిందు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. త్రిపురారాం మండలంలోని కంపసాగర్ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి హనుమంత్ సమేత విగ్రహ ధ్వజస్తంభం ప్రతిష్ట, నవగ్రహాలు, పంచలోహ కార్యసిద్ధి, గణపతి విగ్రహాల ప్రతిష్టాపన గత 3 రోజులుగా అనగా 19, 20, 21 గత 3 రోజులుగా గ్రామ ప్రజలు ఈ వేడుకను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ క్రమంలో ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొని ఉంది. ఈ వేడుకలు గ్రామ సర్పంచి పెద్దలు మరియు ప్రజలు, వారి కుటుంబ బంధుమిత్రులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కుందూరు జానారెడ్డి గారు కార్యక్రమంలో పాల్గొన్నారు. V3 న్యూస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్.
సెల్ 9949373448 9440537044. గుడిగంటలు త్వరలో మీ వీక్లీ న్యూస్ ఛానల్లో. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే. మన రుచులు త్వరలో మన వీక్లీ న్యూస్ ఛానల్లో. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లలా మన వీక్లీ న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ వీక్లీ న్యూస్ ఛానల్లో త్వరలో. గిలిగిలిగా త్వరలో మీ వీక్లీ న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క సారాలమ్మ వనదేవతల జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధిగాంచింది. ఆదివాసీల సాంప్రదాయ దేవతలు క్రమేణా జనసంద్రంగా మారి కోరిన వారికి కోరిన వరాలిచ్చే దేవతలుగా మేడారం సమ్మక్క సారాలమ్మ మేడారం గద్దెలపై కొలువుదీరారు. ఈ నెల 20 నుంచి 23 జరిగే మినీ జాతరకు అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. సమ్మక్క సారాలమ్మను దర్శించుకోవడానికి భక్తులు మొక్కులు సమర్పించారు. గురువారం సమ్మక్క రోజు కావడంతో పలు జిల్లాల నుంచి కుటుంబ సమేతంగా భక్తులు అధిక సంఖ్యలో మేడారం తరలివచ్చారు. ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి అక్కడే భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అనంతరం తల్లులు గద్దెల వద్దకు చేరుకొని పసుపు, కుంకుమలు, చీర సారెలను సమర్పించారు. సూర్యాపేట పట్టణంలో శనివారం రోజున కొండముచ్చుల దాడి చేసిన విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి గండూరి ప్రవళికా ప్రకాష్ గారు స్పందించి వెంటనే కొండముచ్చులను పట్టించవలసిందిగా అధికారులను ఆదేశించగా వెంటనే శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ నెల్లూరు నుండి కోతులు మరియు కొండముచ్చులు పట్టే 4 కూడిన బృందాన్ని పిలిపించి సీతారాంపురం మరియు తులసమ్మ హోటల్ ఏరియాలో బోన్లు వేయించగా ఈరోజు అట్టి బోన్లో ఒక కొండముచ్చు చిక్కుకోవడం జరిగింది. కొండముచ్చు తలకు దెబ్బ తగలడం వల్ల అది ప్రజలపై దాడి చేసిందని కోతులు పట్టేవారు తెలిపారు. మిగిలిన కొండముచ్చులను కూడా త్వరలోనే పట్టుకోవడం జరుగుతుందని చెప్పారు. పట్టణ ప్రజలు ఎలాంటి భయాందోళన పడవద్దని మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి గండూరి ప్రవళికా ప్రకాష్ గారు తెలిపారు. కృష్ణా జిల్లా పెనుగంచుపోలు మండలం పెనుగంచుపోలు గ్రామంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఫ్రంట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు వెల్పుల రవికుమార్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి రవికుమార్ గారు మాట్లాడుతూ షెడ్యూల్ కులస్తులను, వెనుకబడిన వర్గాలను అత్యంత హేయమైనటువంటి భాషలో కించపరుస్తూ మాట్లాడిన దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు వెల్పుల రవికుమార్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రవికుమార్ గారు మాట్లాడుతూ షెడ్యూల్ కులస్తులను, వెనుకబడిన వర్గాలను అత్యంత హేయమైన వంటి భాషలో కించపరుస్తూ మాట్లాడిన దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరారు. లక్షల మంది షెడ్యూల్ కులస్తులు, వెనుకబడిన తరగతుల వారు రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసేందుకు ఓటు వేసి గెలిపించాలని, ఎస్సీలను బీసీలను తీవ్రంగా గాయపరిచిన శాసనసభ్యుడు ప్రభాకర్ వైపా లేదా ఓట్లేసి గెలిపించిన ఎస్సీ బీసీల వైపా చంద్రబాబు నాయుడు తేల్చుకోవాలని రవికుమార్ అన్నారు. చింతమనేనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని, లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ప్రజా ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చేని రాంబాబు, బత్తుల రామారావు, పొడుగు తిరుపతిరావు, ఐలా పోగు రఘురాం, తీగల కృష్ణ, అంగజాల కాశీరాజు, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ షెడ్యూల్డ్ కులస్తులను,
వెనుకబడిన తరగతులను ఉద్దేశించి అరే ఒరే అంటూ చాలా అసభ్యకరమైనటువంటి పదజాలంతో మీకు రాజకీయాలు ఎందుకురా, పిచ్చి ముండావడగలారా, రాజకీయాలు మేము చేస్తాం, పదవులు మాకు అంటూ అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ విషయంలో వారి వైఖరిని మేము ప్రశ్నిస్తున్నాం. చింతమనేని ప్రభాకర్ గారు మీ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు, ఒక రాజ్యాంగయుతమైనటువంటి పదవిలో ఉండి షెడ్యూల్డ్ కులస్తులను, వెనుకబడిన తరగతులను మీకు రాజకీయాలు అనవసరం, మీకెందుకు రా పెచ్చమండా ఉడకలారా రాజకీయాలని మాట్లాడినటువంటి విధానాన్ని ముఖ్యమంత్రిగా మీరు సమర్థిస్తారా? దీనిపై మీ వైఖరి ఏమిటి? అతనిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా? పార్టీ పరంగా ఆ వ్యాఖ్యలను మీరు ఖండిస్తారా? లక్షలాది మంది షెడ్యూల్డ్ కులస్తులు మీకు, మీ పార్టీకి ఓట్లు వేసి మిమ్మల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి కృషి చేసినటువంటి విషయం మీకు తెలుసు. అటువంటి షెడ్యూల్డ్ కులస్తులను, వెనుకబడిన వర్గాలను ఆయన నీచాత నీచంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా దుర్భాషలాడడం సమంజసమా? లక్షలాది మంది ఎస్సీ బీసీల మనోభావాల్ని గాయపరిచినటువంటి చింతమనేని ప్రభాకర్ వైపా మీరు, లక్షలాది మంది మీకు ఓట్లేసినటువంటి ఎస్సీ బీసీల వైపా మీరు అనేది తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున చింతమనేని ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎస్సీ ఎస్టీ అత్యాచార. పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట 5 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి పెద్దలను ఒప్పించాలని సర్వ ప్రయత్నాలు చేశారు. ఇక పెద్దలు ఒప్పుకోకపోవడంతో చేసేది ఏమీ లేక యాదగిరిగుట్ట దేవస్థానంలో దేవుడి సాక్షిగా పెళ్లి చేసుకున్నారు ఓ ప్రేమ జంట. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కొమ్మల గ్రామానికి చెందిన బోయిని వెంకటేష్ 27 సంవత్సరాలు, స్టేషన్ గన్పూర్ మండలంలోని చాగల్లు గ్రామానికి చెందిన గొడుగురమ్మ 24 సంవత్సరాలు. ఒకరినొకరు గత 5 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. పెద్దలు తమ పెళ్లిని నిరాకరించడంతో ఇద్దరు కలిసి దైవ సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. జరిగిన పెళ్లికి ఇరువురి పెద్దలు ఆగ్రహించడంతో తమను రక్షించాలంటూ రఘునాథపల్లి మండల కేంద్రంలోని పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కథనం ప్రకారం వెంకటేష్ రమలు ప్రేమ పెళ్లి చేసుకొని వారు మమ్మల్ని ఆశ్రయించారు. వారిద్దరూ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నట్లు మా కౌన్సిలింగ్లో తెలిసింది. అందుకే వారి ఇరువురి పెద్దలను పిలిపించి వారికి నచ్చజెప్పి వారి సమక్షంలో మళ్లీ ప్రేమ జంటకు పెళ్లి చేసి ఒకటి చేశామని చెప్పారు. వారికి పెద్దల నుంచి ఎలాంటి బెదిరింపులు వచ్చినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏఎస్ఐ కనుకాచంద్రం గారు V3 న్యూస్తో మాట్లాడారు. కోమల్ల గ్రామానికి చెందిన బోయిన వెంకటేష్, చాగల్ గ్రామానికి చెందిన గొడుగురమ్మ గత 5 సంవత్సరాల నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఈ అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయికి వేరే సంబంధం చూడడం వల్ల ఇష్టం లేక ఈ అబ్బాయిని ఈరోజు యాదగిరిలో పెళ్లి చేసుకొని మా దగ్గరికి వచ్చినారు రక్షణ కోసం. మేము వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చాము. ఇది ఇరువురు మేజర్లు కాబట్టి వారికి చట్ట ప్రకారంగా ఏ అర్హతను మేము వారికి సహకరించాము చట్టపరంగా. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రారంభమైన తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్. కాలినడకన తిరుమల చేరుకున్న రాహుల్ గాంధీ. ప్రత్యేక ఆశీర్వచనాలు అందించిన పూజారులు. ఐసిఐసిఐ బ్యాంక్ సీఈఓ చందా కచోర్ అరెస్టుకు రంగం సిద్ధం. రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.